ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతలు 17వ అధ్యాయం మొదటి వచనం ఇలా ప్రారంభమవుతుంది. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె మొక్క తినటం మేలు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినటువంటి ఓ వీడియో. అందులో కొంతమంది వ్యక్తులు, పురుషులు స్త్రీలు కలిసి ఒక ఆఫీస్ ఎదురుగా కింద పడి దొర్లుతూ కొట్టుకుంటూ ఉన్నారు. కారణం ఏంటట? తమ తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి పంపకంలో తగాదా. సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఆ విధంగా ప్రజలందరూ చూస్తుండగా వీధిలో పడి కొట్టుకుంటున్నారు. ప్రజల మనుషుల్లో వారు సంగతిని మర్చిపోతున్నారు. ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయ కోరదగినదని అనేక సంగతులు ధ్యానించిన తర్వాత మనిషి జీవితాన్ని, సూర్యుని కింద జరిగే సమస్త సృష్టి యొక్క క్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రసంగి ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఇలాగ అంటున్నాడు. కావున సంతోషముగా ఉండుట కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని. ఒకడు తన కష్టాజితంలో నుండి అన్నపానములు పుచ్చుకొని సుఖముగా ఉండుట దేవుడిచ్చేటువంటి బహుమానమాట. ఏ తొందర లేకుండా సుఖముగా నెమ్మదిగా బ్రతికే కంటే ఇక సంతోషం ఏది లేదు. ఈ 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఫ్యామిలీ లెగసీ, కుటుంబ వారసత్వం గురించి కొంత ఆలోచించి కొన్ని మాటలు చెప్పాలనిపిస్తుంది. 6వ వచనం మీరు చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. కుటుంబంలో ప్రయాసపడి కష్టపడే ఎవరో ఒకరి వల్ల కుటుంబం అంతటికి పేరు రాల్సుమా. తండ్రులేమో కుమారులకు అలంకారంగా ఉన్నారు, కుమారులేమో వృద్ధులకు కిరీటంలాగా ఉన్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం చెప్పినట్టుగా కొందరు కుమారులు లేదా కుమార్తెలు తమ తల్లిదండ్రులకు దుఃఖమును తీసుకొస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులే తమ పిల్లలకు సిగ్గును, అవమానాన్ని మిగులుస్తున్నారు. ఓ కుటుంబాన్ని కలిగినటువంటి ప్రతి వ్యక్తి ఈ అంశాన్ని జాగ్రత్తగా వినాలి. బాధ్యత కలిగినటువంటి తండ్రి అయినా, తల్లైనా లేదా యవనస్తులైనటువంటి పిల్లలైనా నా ఇష్టం, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అనే దానికి వారికి కుటుంబం అవసరం లేదు. కుటుంబ వ్యవస్థలో మనం భాగమై ఉన్నాం గనక మన జీవిత విధానము అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అది బాధ్యత, అది జ్ఞానం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మీరు జీవిస్తున్నటువంటి మీ జీవిత విధానం పైనుండే మీ కుటుంబ సభ్యులందరినీ సమాజం గమనిస్తుంది. దాన్ని బట్టి వారికి విలువనిస్తారు. మీరు ఒకవేళ ఐశ్వర్యాన్ని, మంచి సుఖ జీవితాన్ని మీ కుటుంబస్తులకు ఇవ్వలేకపోయినా వారు బ్రతికినంత కాలం సిగ్గుతో, అవమానంతో బ్రతికేట్టుగా మాత్రం మిగిల్చకండి. పాత దినాల్లో ఆ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అంటే కుటుంబం అంతా కూడా ఓ చోట, బంధుమిత్రులందరూ కూడా ఓ చోట కలిసి ఓ పండుగలాగా కొన్ని దినాలు లేదా కొంత సమయం గడిపేవారు. అటువంటి సమయంలో పెద్దలైన వారు వారి కుటుంబం యొక్క నేపథ్యాన్ని, కుటుంబం యొక్క చరిత్రను లేదా నైతిక విలువలను, గౌరవ ప్రతిష్టల గురించి ఎక్కువగా చర్చించేవారు. వారు సంపాదించిన లేదా అనుభవిస్తున్నటువంటి చిరచరాస్తులకు కారణం ఏంటి, వారి పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా కష్టపడ్డారు, ఎలా కష్టపడి ఈ ఐశ్వర్యాన్ని సంపాదించారు, కనుక దాని పట్ల ఎలాగ మనము వ్యవహరించాలి, ఈ అంశాలన్నీ తమ పిల్లలకు ఆ తరానికి వాళ్ళు చెప్పేవారు. ఈ రోజుల్లో కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ జరుగుతున్నాయి, కానీ కేవలం అవి పార్టీలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ లేదా కుటుంబం యొక్క విలువ గురించి అసలు ఏ మనిషి పెద్దగా పట్టించుకోవట్లేదు. 127వ కీర్తన 3వ వచనంలో పిల్లలు దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యమని, దేవుడిచ్చేటువంటి బహుమానమని, 128వ కీర్తన 3వ వచనంలో భార్య ఫలించడి ద్రాక్షవల్లని, పిల్లలైతే భోజన బల్ల చుట్టూ ఉండే ఒలీవ మొక్కలని. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ దీవించబడతాడని దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ ఆ కుటుంబం పైన చూపిస్తున్నాడు. మన కుటుంబానికి మనం విలువనివ్వకపోతే, మన కుటుంబానికి సమాజంలో ఒక మంచి పేరు తీసుకురాకపోతే మన వల్ల ప్రయోజనం ఏంటి? ఓహో, పలానా వ్యక్తి కొడుకువా నువ్వు అనేదానికి, లేదా మీ తండ్రిలాగా ప్రవర్తించకుండా
నీవైనా సరిగా ప్రవర్తించు అనే దానికి ఎంత వ్యత్యాసం. ఈ మధ్య ఓ సండే స్కూల్ పిల్లవాడు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ప్రార్థనలో యథార్థ హృదయంతో దేవుని చక్కగా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. చూస్తున్న పిల్లలందరూ కూడా విస్మయపడేట్టుగా అంత భారంతో ప్రార్థన అనంతరం ఆ కాపరి ఆ కుమారుని అడుగుతున్నాడు, ఎందుకని ఇంతగా నువ్వు ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేస్తున్నావంటే వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మా తండ్రి మారాలి, మా తండ్రి మారు మనసు పొందాలి, అతడు అలవాటు నుంచి విడిపించబడాలి. అంటే ఆ చిన్న హృదయం ఎంతగా బాధపడుతుందో, ఎంత అవమానించబడుతుందో చూస్తున్నటువంటి బంధువులు ఎదుట, సమాజం ఎదుట తన తండ్రి ఎలాగుండాలని కోరుకుంటుందో అర్థమవుతుందా? ఎందుకు భిన్నంగా కొన్ని కుటుంబాల్లో పెద్దలైన తల్లిదండ్రులు నిత్యము ఏడుస్తూనే ఉంటారు, వృద్ధాప్యంలో ప్రలాపిస్తుంటారు. కారణం యవనస్తులైన తమ పిల్లలు సెటిల్ కాకపోవటం, దేవుని యందు భయభక్తులు లేకపోవటం, వారి వల్ల సమాజంలో తల్లిదండ్రులకు నిత్యము అవమానం కలగటం. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 20వ వాక్యం చూడండి. ఉత్సవ కాలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణమును చూడుము, నిమ్మలమైన కాపురంగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. దేవుని పిల్లల కుటుంబాలని, వారి దాంపత్య జీవితాలని నిమ్మలమైన కాపురంగా చూడాలన్నది దేవుని యొక్క ఆశ. ముగింపుగా మరో మాట చెప్పాలి. ఈ సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం యొక్క అర్థం ఏంటంటే, ద వాల్యూ ఆఫ్ పీస్ ఓవర్ వెల్త్. ధనం కంటే, ఐశ్వర్యం కంటే నెమ్మది ప్రశాంతత యొక్క విలువ, ఆస్తిపాస్తుల కంటే, ఐశ్వర్యం కంటే మంచి పేరు. మరి నీ తండ్రి ఇంటికి, నీ వంశానికి నువ్వు వన్నె తెచ్చేవానిగా ఉన్నావా? లేదా వారు ప్రయాసపడి కష్టపడి సంపాదించినటువంటి ఆ లెగసీని నువ్వు పాడు చేసేవాడిగా ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. ఒకరోజు నా క్రీస్తు ప్రత్యక్షతలో ఆయనకు లెక్క అప్పచెప్పాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.